చేయలేదు. అయినా ఎన్నడూ పార్టీ మారలేదు. ఆయన ఇట్లా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళ వాళ్ళ నుండి కూడా దుబ్బాకనికి ఎడమ చేయడం పెట్టి తప్పితే ఏ రోజు న్యాయం చేయలేదు. నేను 3 ఏళ్ళు బతుకున్నా. మా పత్రులు మీద అందరూ ఊకేం తింటే కానీ రఘునందన్ ఆరోజు చెప్పింది. ఇలా మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా దుబ్బాకకి నిధులు సరిగా రాలేదని రఘునందన్ చెప్తే వీడు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడిండు అన్నారు ఆ రోజు. ఇలా అదే ఆ రోజు ఎంపీ ఉన్నటువంటి గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు తన మనసులో మాటని ఇలా బయట పెడతా ఉన్నాడంటే దుబ్బాక ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ నాయకుడే చెప్పాడు 10 లక్షలు 100% 10 లక్షలు మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ దుబ్బాక ఆల్రెడీ బిల్డింగ్ పూర్తయింది కదా అని ఇంజనీర్లు కొరివి పెడితే ప్రైవేట్ గా మీకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సత్తా ఉన్నది కాబట్టి బరాబర్ ఇప్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒకసారి నేను మాటిస్తే ఒకసారి పట్టుదలకు తీసుకుంటే ఎవడు వచ్చినా ఏం జరిగినా నేను ఎందుకు పోయడం కానీ నేను ఊకే చెప్తా శ్రీశ్రీ పద్యం. పోతే పోని సతులు సుతులు వస్తే రాని కష్టాలు నష్టాలు ఏ రోజు కూడా నిజాయితీ తప్పకుండా నమ్మిన గడ్డ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు రఘునందన్. 100 పడగల దవాఖాన ఓపెన్ చేస్తే రఘునందన్ పేరు వస్తుందని రోడ్ అయ్యేందుకు కోర్టుకు పోయి స్టే చేసుకోమంటే వాడు ఉన్నాడు మా అర్జునట. అమాయకులు మరి కోర్టుకు పోయి స్టే చేసి హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఆపించారు. ఇది దుబ్బాక రాజకీయం. అయినా రఘునందన్ భయపడలేదు. రోడ్ వేయించాడు, హైకోర్టు పోయి అర్జునని బదిలాడిండు, వాళ్ళ 3 అన్నదమ్ముల్ని బదిలాడిండు. రోడ్ వేయించినాం, సీసీ రోడ్ 1,20,00,000 పెట్టించినాం, కాంపౌండ్ వాళ్ళకి 1,20,00,000 ఇచ్చినాం. ఆఖరికి నా జన్మదిన రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి అంబులెన్స్ 50 లక్షలు పెట్టి ఒక అంబులెన్స్ ఇస్తే రోడ్డు మీద పడుతున్న అంబులెన్స్ లో నేను కాపాడు కానీ డ్రైవర్ చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొన్ని మధ్యలో దవాఖాన పోయినప్పుడు చెప్పాడు. మిగతా అంబులెన్స్ లని చిన్న అంబులెన్స్ అయితే అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తోటి 50 లక్షల రూపాయలు పెట్టి ఒక అంబులెన్స్ ఇచ్చిన దానికి లైసెన్స్ ఇవ్వమంటే 3 నెలలు దాన్ని షెడ్యూల్ పెట్టి పెట్టింది అప్పటి ప్రభుత్వం. ఏడెంతో దగ్గర లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, మోచేతులు బలముంటే మొండి కూడా జరుగుతున్నటువంటి వ్యక్తి నేను బరాబరి కొట్లాడతా. ఈ ఐటీఐ కూడా 100 గజాల వద్దన్న ఐటీఐ కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టిస్తా. నాకేం స్వార్థం లేదు. నా పిల్లలు ఐటీఐ చదువుకునేది లేదు. అయితే రఘునందన్ రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాక కొంతమంది మధ్యలో సన్నాయినప్పుడు చెబుతాము. రఘునందన్ ప్రాయం ఉన్నంత సేపు ఎవరికి తల వచ్చాడు, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాడు, దుబ్బాక కోసం పనిచేస్తాడు, మెదక్ ఎంపీగా మెదక్ కోసమే పనిచేస్తాడు తప్ప ఊర్జా ఊపులకి రఘునందన్ భయపడ్డాడు. బరాబరి చేస్తా అని చెప్తున్నా చేస్తాం. దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అఫ్సీపూర్ అంబేద్కర్ విగ్రహం దాకా బరాబరి 4 లైన్ల రోడ్డు నేను ఎమ్మెల్యే కాకుండా కానీ బరాబరి చేపిస్తా. అందరినీ కలుపుకొని పోయేందుకే ప్రయత్నం చేస్తే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి రఘునందన్ గురించి ఎవరు ఏం మాట్లాడినా దుబ్బాకలోకి 24 గంటల తలుపులు కుల్లా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి కష్టం ఉందా, ఎక్కడ ఎవరికి ఏ నిధులు అవసరం ఉందా మీరు ఎప్పుడు వచ్చినా 100% మీ సంఘాలు కానీ మీకు కానీ మీ బిడ్డగా 100% సపోర్ట్ ఉండాలని చెప్పి తెలియజేస్తూ నేను గంట హాస్టల్ వచ్చినా నా చిన్నారి చెల్లెలు చేసినటువంటి డాన్స్ కానీ మా ఆడబిడ్డలు పలికినటువంటి స్వాగతాన్ని కానీ నేను వారికి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ దుబ్బాక అక్కపేట పువ్వుని మెడికల్ అసోసియేషన్ కి అదే రకంగా మా సిద్దిపేట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణకి పేరుగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇది కంప్లీట్ చేసినటువంటి మిత్రుడు శ్యామ్ కూడా ఈ సందర్భంగా కంప్లీట్ చేసినటువంటి శ్యామ్ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చివరిగా శ్రీధరన్ ఇంకో మాట్లాడినాడు, రేకులపేటటువంటి రోడ్డు మల్లాయిపల్లి నుంచి ఫారెస్ట్ లో ఉందని చెప్పి ఈ విషయానికి సంబంధించి నిజంగా కూడా నేను ఈ రోజు దాకా ఎట్లాంటి చర్యలు మొదలు పెట్టలేదు. ఈ రోజే మొట్టమొదటిసారిగా సీరియస్ గా మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీ నుంచి రేకులకుంట డెంపు నుంచి 2 దరఖాస్తులు తెచ్చిస్తే ఫారెస్ట్ అధికారుల నుంచి సాధ్యమైనంత తొందరగా రోడ్డు పనులను కూడా క్లియర్ చేసేందుకు భారత ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఎందుకంటే ఫారెస్ట్ లో ఒక్క గుంట ల్యాండ్ కూడా మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోడ్డును కూడా ఈ టెన్యూర్లోనే పూర్తి చేసేందుకు మీ వీడియోలో పనిచేస్తానని నేను తొందరగా వెళ్ళిపోవాలి. అందుకని చాలా మాట్లాడాలి అనిపించింది. ఎందుకో శ్రీధరన్ మాట్లాడుతుంటే మనసులో బాగా ఆవేదన బయటకు వచ్చింది. అందుకని ఖచ్చితంగా దుబ్బాక మీద రఘునందన్ ప్రేమ అంటే ఉంటది. దుబ్బాక బరాబరి సిద్దిపేట సిరిసిల్లతో పోటీ పడేటట్టు మీ
వ్యాపారాలు మీ వాణిజ్యాలను అభివృద్ధి అయ్యేదాకా మీతో పాటు నేను ఉంటానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ పెద్దలకి అన్ని పార్టీల నాయకులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా చిరస్వామి నమస్కారాలు తెలియజేస్తూ ఏసీలో కూడా వాతావరణం